హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం సింపుల్ అండ్ టేస్టీగా మష్రూమ్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీటిని శుభ్రంగా మట్టి లేకుండా కడిగి పెట్టుకోవాలి. సో ఇలా కడిగి పెట్టుకున్న వాటిని కొంచెం పెద్దగా ఉన్న వాటిని అయితే ఇట్లా రెండుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా అందులోనే వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కలిపేసుకొని ఇలా కలిపెట్టుకోవాలి. అందులోనే టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా బాగా కొద్దిగా మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అందులోనే అల్లం పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత టమాటాలు మగ్గుతాయి కదా, అప్పుడు ఈ మష్రూమ్స్ అన్నిటినీ వేసుకొని ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. చూడండి, కారం కూడా కొద్దిగా ఒక స్పూన్ అయితే చాలు వేసుకోవాలి. మొత్తం ఇలా మనం వేసిన మసాలా అంతా ఈ మష్రూమ్స్కి అయితే పట్టాలి. పట్టిన తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ అయితే మునిగేంత వరకు వాటర్ అయితే పోయాలి. మష్రూమ్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మష్రూమ్ మునిగేంత వరకు ఇట్లా వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయితే అవ్వాలన్నమాట వాటరు. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత చిక్కగా అవుతుంది కదా, సో ఇలా అయ్యేంత వరకు మనం కొద్దిగా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి ఎలా లుక్ వస్తుంది, ఇది ఫైనల్గా లుక్ అనమాట. సో చూడండి, బాగా వచ్చింది కదా. సో ఈ రెసిపీని మనం రైస్లోకి కానీ రోటీ, చపాతీ ఇలా దేనిలో అయినా తీసుకోవచ్చు. నేనైతే దోశలోకి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.